మనిషి నవ్వే క్షణాలు అబద్ధం కావచ్చు. కానీ మనిషి ఏడ్చే క్షణాలు మాత్రం చాలా నిజమండి. అవి మాత్రం ఏడుపు అనేది అబద్ధం కాదు ఎప్పుడు. అది ఏడుపు అనేది మన మనసులో నుంచి స్టార్ట్ అవుతుంది. మనసులో బాధ ఎక్కువయ్యి తట్టుకోలేనోళ్ళు కొంతమంది బయటికి ఏడ్చేస్తారు. కొంతమంది ఆ పెయిన్‌ని భరించి ఆలోచనలో పడి మనల్ని ఫ్రస్ట్రేషన్‌కి గురై చాలామంది ఉంటారు. ఆ ఏడుపుకి కారణం కాకుండా ఆ ఏడుపుకి కారణమైనవి చాలా రకాలుంటాయి. వాటిలో ఫస్ట్ అనమాట అక్కడి నుంచి స్టార్ట్ చేసిన అయితే 5 సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాలను గనక మనం పాటిస్తే మనం ఏడుపుని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మనం బయట గరికను చూస్తుంటాం. కొంచెం వాటర్ పడంగానే బీభత్సంగా పెరిగిపోతుంది కదా! అలానే మన మంచి కూడా తొందరగా పెరగదు. కానీ చెడు మాత్రం గరిక పెరిగినట్టు పెరుగుతుంది. అదే ఎందుకు ఇప్పుడు మన తులసి చెట్టు ఉంది. తులసి చెట్టుకి మనం రోజు డైలీ నీళ్లు పోస్తాం. కానీ గరిక పెరిగినంత ఫాస్ట్‌గా మన తులసి మొక్క మనకు పెరగదు. ఎందుకని? తులసి మొక్క ఎంత పవిత్రమైనది, ఎంతో మంచిగా ఉంటుందో తులసి మొక్కను గనక మనం పూజిస్తే. కానీ గరికను మనం పూజించగలమా? కాదు కదా! డైలీ పూజించలేం కదా గరికను మనం. అలానే మంచివాడు తులసి చెట్టుతో సమానం, గరిక చెడ్డవానితో సమానం. సో నా లైన్ కనుక మీకు అర్థమైతే టాపిక్ వచ్చేసి మన జీవితంలో ఎంత సంతోషంగా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అండి? ఆస్తులా, అంతస్తులా, ఏంటండి మనకు కావాల్సింది? ఇవన్నీ ఏమి కాదు. నీకు నేనున్నాను అనే ధైర్యం చెప్పే మనిషి కావాలి. ఆ మనిషి నీకు నేనున్నాననే ధైర్యం కనుక చెప్తే మనం ఎంత విజయాన్నైనా సాధించగలం. ఈ ఆస్తులు అంతస్తులు ఇవాళ ఉండొచ్చు, రేగిపోవచ్చు. కానీ మనిషి ధైర్యం అనేది, మనిషికి ఇంకొక మనిషి కనుక ధైర్యం అనేది మన లైఫ్ లాంగ్ మనం విజయాన్ని చేకూరుస్తుంది. ఎలా అంటారా? ఎగ్జాంపుల్, ఇప్పుడు తామర పువ్వు ఫ్లవర్ ఒక నీటి బిందువు పడుతుందండి. అది ఎలా ఉంటుంది? ఎంతసేపు ఉండదు, అది ఒలికిపోతుంది, జారిపోతుంది తామర పువ్వు మీద నుంచి. అలాగే మనం చేసిన మంచి కూడా అలానే జారిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు తామర పువ్వు మీద నీటి బిందువులు ఎలా ఉంటున్నాయో మన బంధాలు కూడా అలానే ఉంటున్నాయండి. ఎప్పుడు ఏ టైంలో ఎవరు వెళ్ళిపోతారో కూడా తెలియటం లేదు. వీటన్ని బంధాలన్నీ పోవటానికి కారణం ఏంటి? మనలో లోపాలను చూస్తున్నారు కానీ మనలో ఉన్న గుణాలను మాత్రం ఎవరు చూడరు. లోపాలను అయితే చూస్తారు, గుణాలను ఎవరు చూడరు కదా. కానీ లోపాలని చూడకుండా మన గుణాలను కనుక చూడగలిగితే అప్పుడు మన బంధాలు అనేవి నిలబడిపోతాయి అన్నమాట. అందుకే మనం ఎవరి మీద ఆశలు పెంచుకోకూడదండి. ఆశలు పెంచుకోకూడదు, కోరికలు కూడా పెంచుకోకూడదు. ఉండాలి, కోరిక ఉండాలి, ఆశ ఉండాలి, కానీ మన లిమిట్కి మించి ఉండాలన్నమాట. అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది. అతి ఆశకు పోకూడదు కదా. ఎగ్జాంపుల్ ఏంటండి? లిమిట్కి మించి ఉండకూడదు అంటే ఏంటి ఎగ్జాంపుల్? ఇప్పుడు మనం పాల ప్యాకెట్ కొనుక్కొస్తామండి. ఆ పాలు ఒక రోజు దాటిపోతే ఇరిగిపోతాయి, అవునా కదా? కానీ ఆ పాలల్లో మనం కనుక మంచిని వెతికితే పాలు కాగబెట్టి మరగబెట్టి తోడేసి పెరుగు చేసుకోవచ్చు, పెరుగు తినచ్చు. దాంట్లో విలువైన మళ్ళీ పెరుగుని మీద మేగడ ఉంటుంది. ఆ మేగడ నుంచి చిరిగితే నెయ్యి వస్తుంది కదా. ఆ నెయ్యి ఎంత కాస్ట్లీగా ఉంటుంది కదా. అలాగే మనలోని లోపాలను పక్కన పెట్టి మనలోని మంచి గుణాలను కనుక మనం ఎంకరేజ్ చేస్తే చాలా కాస్ట్లీ జీవితం వస్తుంది. చాలామంది చూస్తున్నాం కదా, మనం ప్రేమలోనైనా స్నేహంలో అయినా నమ్మితే ప్రాణాలు ఇస్తామని మాట్లాడతారు. మాట కాదండి, అది చేతలతో ఉండాలి. నమ్మితే ప్రాణం ఇవ్వాల్సిన పని లేదండి. ఇప్పుడు మనం ఒక మనిషిని నమ్మామండి, ఆ నమ్మి నువ్వు నీ ప్రాణం తీసుకొని మనం బతికి ఏ సుఖం? ప్రాణాలు తీసుకున్నంత స్నేహం ఎవరు ఉండరు, ఎవరు చేయరు, ఏ ప్రేమ ఉండదు కదా. కాదు, ఆ ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా, ఆ నమ్మకం మనం ఎట్లయితే నమ్మామో ఆ నమ్మకాన్ని కాపాడగలిగినప్పుడు అది చాలు మనకి. నమ్మక ద్రోహం చేయకుండా ఉండాలి. అలాగే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయండి. నీ దగ్గర డబ్బు ఉంది సరే, పక్కన వాడి దగ్గర డబ్బు తక్కువగా ఉంది. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి పోతే డబ్బు లేదు కదా అని అంత చులకన మాత్రం ఉండకూడదు, చులకన భావం మాత్రం ఉండకూడదు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. ఇవాళ నేను సంపాదిస్తే నాకు వచ్చింది డబ్బు, రేపు నువ్వు సంపాదించు నీకు వచ్చింది. ఏమో టైం బాగుంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం కనుక ఉంటే ఒక నైట్లోనే మనం ధనవంతులు కావచ్చు, కోటేశ్వరులు కావచ్చు కదా. ఒక నైట్లోనే మన జీవితం అనేది కానీ ఆ నైట్ వచ్చే టయానికి, ఆ డేట్ వచ్చే టయానికి మనం కనుక లక్ష్మీదేవి ఎప్పుడైనా తల కొడుతుందండి, మన తలుపుతోటి కొడుతుంది. కానీ దానికోసం వేచి ఉండాలి అంటే మనకి సహనం ఉండాలి. సహనాన్ని మించి ఏదీ లేదు. మనం ఇప్పుడు ఒక మాట అనుకుంటూ ఉంటాం, కోపంలో ఏదో ఒక మాట అంటాం. ఒక తండ్రి బిడ్డను అనొచ్చు, భర్త భార్యను అనొచ్చు, తల్లి కొడుకుని అనొచ్చు. రకరకాల రిలేషన్స్ ఉన్నాయి మనకి. ఈ రిలేషన్స్లో మనం కోపంలో ఉన్న మాటను పట్టుకొని వేలాడుకుంటూ వెళ్ళిపోతే అక్కడ బంధాలు నిలవపడవు, అవునా కదా. కానీ ఆ కోపం వెనక ఒక బాధ అనేది ఉంటుంది, అవునా కదా. ఆ బాధ ఎందుకు వచ్చింది కోపం నీకు? ఈ బాధ ఎక్కువయ్యే కోపం రూపంలో చూపించాం కదా మనం. ఆ కోపాన్ని తెలుసుకుంటే బంధాలు నిలబడతాయండి.
కోపం వచ్చినప్పుడు మనకి రెండే 2 ఆయుధాలండి మన లైఫ్‌లో బాగా ఉండాలంటే. ఈ డబ్బులు, అంతస్తులు, ఆస్తులు, అందాలు ఇవన్నీ మనకి శాశ్వతం కాదు. ఒక చిరునవ్వు, ఒక మౌనము. ఈ 2 ఆయుధాలే మనకి లైఫ్ లాంగ్ ఉంటాయన్నమాట. మనం ఏదైనా సాధించాలన్నా చిరునవ్వు, ఒక చిన్న చిరునవ్వుతో మన సమస్యలన్నీ పూర్తవుతాయి. మౌనంతో ఎన్నో రకాల గొడవలు ఒక మాట అన్నారు, మనం మౌనంగా ఉందాం. ఏమైంది? అవునా కదా? పెద్దవాళ్ళే వాళ్ళన్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. మనకు అనుభవం లేదు, వాళ్ళ వయసు అంతా కూడా ఉండదు మన అనుభవం. సో అలాంటప్పుడు మనం ఒకరు ఒక మాట అన్నారంటే పడేటప్పుడు తప్పులేదండి, అనని మనవాళ్లే కదా అనుకుంటే సమస్యలు దూరం అవుతాయి కదా. మనం చెట్టు ఉందండి, చెట్టుకి ఎన్నో రకాల ఇప్పుడు ఏంది సమ్మర్ సీజన్ కదా, మామిడి పండ్లు అంటే ఎన్నో రకాల పండ్లు ఇస్తుంది. కానీ ఒక కాయ అందినప్పుడు రాయితో కొడతారు. పిల్లలైనా అవ్వచ్చు, కొంతమంది ఎవరైనా సరే, లేదా కర్రతో కొడతారు. అవునా కదా, అంటారు కదా, సామెత ఏదో ఉంది కదా. అలానే మంచి వాళ్ళు కూడా చాలా చాలా మంచి పనులు చేస్తుంటాడు, ఆయన తగ్గట్టు చేస్తుంటాడు, అభివృద్ధిలో పోతాడు, పైకి వస్తాడు. పైకి వచ్చినా కానీ ఆయనకి విమర్శలు తప్పు. నేను మంచివాడిని, నన్ను ఎవరు విమర్శించారు అని అనుకోవడం కూడా మన తప్పే. ఎందుకంటే నువ్వు మంచోడువో చెడ్డోడువో ప్రతి ఒక్క మనిషికి విమర్శలు తప్పవు. నీ వెనకాల ఏదో ఒకటి అంటూనే ఉంటారు, నువ్వు ఎంత మంచి పని చేసినా. కానీ అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మనం లైఫ్లో ఎదగలేమండి. సో ఇలాంటి మోటివేషనల్స్ అనేవి ఇన్ని జీవిత సత్యాలు కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి, ప్లీజ్. హాయ్, చాలా బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనే టాపిక్ అనమాట ఈరోజు వచ్చేసరికి. నేను చెప్పే ఈ టాపిక్ అనేది స్కిప్ చేయకుండా ప్లీజ్ నా వీడియోని మీరు లైక్ చేయండి. ఇలాంటివి చాలామందికి ఉపయోగపడతాయండి. నాలాంటి వాళ్ళకి నేను ఇచ్చే మోటివేషన్స్ ఎలా ఉంటాయంటే, నేను చాలా సఫర్ అయ్యాను కొంచెం ఫ్రస్ట్రేషన్లో, కానీ ఇలాంటి మోటివేషన్స్ చదివి నేను కూడా కొంచెం ఇలా రాగలుగుతున్నాను మీ ముందుకి. ఇలా నాలాంటి వారు చాలామంది ఉండి ఉంటారు, వాళ్ళ కోసం నేను ఇలా చిన్న మోటివేషన్ స్పిరిటివ్గా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.